సో ఎలా వచ్చారు యాక్చువల్లీ ఈ ఫీల్డ్ లోకి మీరు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారు నాటకాలు, తోలుబొమ్మలు అట్లా ఇవన్నీ అని అన్నారు. సో నాటకాల మీద ఏమైనా ఆసక్తి ఉండేదా? ఆసక్తి అంటే నాకు అవకాశం ఇస్తే వేస్తాను సార్. ఇప్పుడు కూడా నేను నాటకాలు వేయడానికి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నటన ఒకటి కావాలి, రంగస్థలం మీద నటన ఇంకా బాగుంటుంది. ఎందుకంటే క్విక్ రియాక్షన్ ఉంటుంది, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. అవి ఏంటి కొట్టి ఇప్పుడే కొట్టేస్తారు, నేను కూడా తూ అని వేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడైపోతుంది నన్ను స్టేజ్ మీద చూసి నా వేషం చూసి స్టేజ్ మీద నా యొక్క పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అంతకు ముందు నన్ను సార్ అని పలకరించిన వాళ్ళు గ్రీన్ రూమ్ లోకి రావడానికి భయపడ్డారు. పెద్దవాళ్ళు సార్, నా మనవరాలు నా దగ్గరికి రాలేదు సార్. ఓకే, ఆమెకు ఒకరోజు నాటిక అమ్మాయి రాను అని చెప్పేసి అని తీసుకుపోతే తాతయ్య చేస్తున్నారు అని చెప్పేసి ఆమె సంతోషపడ్డది, ఎగిరింది, గంతేసింది, బాగానే చేసింది. మేకప్ వేసుకునేటప్పుడు కూడా దగ్గరికి వచ్చింది, గ్రీన్ రూమ్లోకి వచ్చింది, చూసింది, అన్ని చేసింది. మీరు వెళ్ళి సీట్లో కూర్చోపండి, అది స్టార్ట్ అవుతుంది తర్వాత అని చెప్పేసారంటే నాటిక అయిపోయిన తర్వాత ఇంటి దగ్గరికి వెళ్తే కూడా రాలేదండి. ఆ రాత్రి మొత్తం రాలేదు. తెల్లవారి కొంచెం బెదురుగా చూసి ఆయనేనా, ఆయన ఎందుకు అలాగ అయిపోయాడు, చిన్న వయసు, ఈయన అతను అట్లా ఎందుకు అయిపోయాడు అని చెప్పేసి భయపడ్డది. ఆ తర్వాత ఎంజాయ్ చేసేది. తాతయ్య చెప్పవా, నువ్వు ఆ రోజు అట్లా అన్నావు చూడు, ఈ రోజు ఇట్లా అన్నావు చూడు అని చెప్పి. అంటే పాత్ర ఎందుకు సార్, నేను ఫ్రంట్ రోలో ఉన్నవాళ్ళు సార్, ఆ నాటిక క్లైమాక్స్కి వచ్చేటప్పటికి నేను చేసిన ఒక అకృత్యం క్యారెక్టర్, నేను చేసిన ఒక అకృత్యం అక్కడ బయటపడి ఒక మామూలు జీవి ప్రాణం కోల్పోతే ఎవరికైనా కదులుతారు కదా. ఫ్రంట్ రోలో కూర్చున్న ఒక పెద్ద ఫ్రంట్ రోలో ఎవరు కూర్చుంటారు సార్, బాగా తెలిసిన వాళ్ళు ఫ్రంట్ రోలో కూర్చున్నాడు అన్నాడు ఆయన. మహాప్రభు పెద్దవాడు సక్సెస్ పెద్దవాడు అనుకున్నా. నాకు వినపడింది సార్, ఓకే వినపడింది, అమ్మయ్య అనుకున్నాను నేను. అట్లా అద్భుతంగా నటించాను, సో నా పాత్ర మెప్పించింది, వాడు ఊచాడు తిట్టాడు అంటే నా సక్సెస్. ఎస్ సార్, ఆ విధంగా నాకు నాటకాలన్న ఇష్టం, నాటకాలన్న ఇష్టం, నాకు చాలా ఇష్టం సార్. ఇంకా నాకు మైథాలజికల్ జానపద ఆ గెటప్లు వేసుకోవాలని నాకు. ఎందుకంటే రామారావు గారు చూసిన గండికోట రహస్యము, పిడుగు రాముడు, కంచుకోట, ఇవన్నీ మేము చిన్నప్పుడు ఊహ తెలుస్తున్న సమయంలో కదిలించిన సందర్భం కానీ సినిమా కానీ నటుడు కానీ ఎవరు అంటే ఈ ఫీల్డ్లోకి రావడానికి పర్టికులర్గా ఎవరు లేరు. నాకు నేనే, నాకు బై బర్త్ నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్. నటుడు నవ్వాలని కాదు, ఆల్రెడీ ఐఎమ్ ఎన్ యాక్టర్. దానికి రీజన్ తెలియదు సార్, కొన్నిటికి కారణాలు ఉండవు సార్. కొన్ని ఘటనలకు కారణాలు ఉండవు, కొన్ని సంఘటనలకు కారణాలు ఉండవు. నా లైఫ్ అలాగే. లేకపోతే ఒక అల్పజీవినైన నేను నా జీవితం ఎన్నో రకాల మలుపులు తిరిగి రోడ్లో వేసిన దానిలో అన్ని రకాలుగా నలిగిపోయాను. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు అనేది బ్యాక్గ్రౌండ్ లో విన్న మాట. ఈవెన్ నౌ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్. ఇప్పుడు ఈవెన్ నౌ ఆల్సో ఐఎమ్ ఫేసింగ్. అది తప్పదు. అది అవి ఒకవైపు ఉండగా దేవుడు నన్ను ఈ విధంగా అనుకూలించి నాకు ఇది దైవ ఘటన సార్. నా పట్ల ఒక విధి లీల. సో దైవాన్ని నమ్ముతారా మీరు? 100% నమ్ముతాను. 100% నమ్మాలి, అందరూ నమ్మాలి అని నా భావన. ఇంకొకటి సార్, గోవింద్ గారు, మనం ఏం మాట్లాడుకున్నా కూడా మనం మెజారిటీ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాము. ఉన్న విషయాలు నా మనసులో ఉన్నటువంటివి, నా వ్యక్తిగత అభిప్రాయాలు చెప్తున్నాను. దీంట్లో ఎవరు కూడా కామెంట్ చేయొద్దండి, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. నమస్కారం సార్. ఇప్పుడు బై బర్త్ నేను నటుడిని అని అంటున్నారు మీరు, అంటే మీ అనుభవంలో మేకప్ వేసుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీరు ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్స్ అని చూసుకుంటే ఖచ్చితంగా డెఫినెట్గా చాలా అనుభవం వచ్చేస్తుంటుంది క్యారెక్టర్స్ పరంగా. ఎందుకంటే సార్, ఇప్పుడు మీరు నన్ను అద్భుతంగా చేస్తున్నారు అని మీరు అంటున్నారు సార్. అవును, మీరు చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు, పాత్ర టైమింగ్ అంటున్నారు, మీ యొక్క వాయిస్ అంటున్నారు, మీ యొక్క బాడీ లాంగ్వేజ్ అంటున్నారు, మీరు ఏదేదో అంటున్నారు, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. వాస్తవం కూడా కదా. దీనికి నేను ఏ కోర్సు చేయలేదు సార్, ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు, నాకెవరు గురువు లేరు, నేను ఏ ఇన్స్టిట్యూషన్లో చేరలేదు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే, నేను ఇలా ఉన్నట్టుగా చెప్తున్నాను, చేస్తున్నాను కాబట్టి చేస్తున్నాను, అది మీరు అంగీకరిస్తున్నారు, అంతే సార్. దీంట్లో నాకు ఏముందో నాకు తెలియదు. అర్థమైందా మీకు? అర్థమైంది. నాలో ఏముందో నాకు తెలియదు, నన్ను మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అది నాకు దైవదత్తమైనటువంటి ఒక వరము, అదే నా అదృష్టం అని నేను అంటాను. ఓకే, అఫ్ కోర్స్
నా ప్రయత్నంగా నేను కష్టపడుతున్నాను. నా ప్రయాణంలో నేను ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటున్నాను. సహనంతో నేను ముందుకెళ్తున్నాను. నా లక్ష్యం ఏమిటో నేను తెలుసుకొని నాకు అది చేరువ కావాలి, నేను దానికి చేరుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ దిశగా నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ఓకే, దాంట్లో నా లోపం లేదు. మానవ ప్రయత్నం నేను 100% చేస్తున్నాను. దైవం అనుకూలిస్తున్నది. మీ అందరి అభిమానము, ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు నాకు దొరుకుతున్నాయి. ఓకే. సో ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత సార్ ఖచ్చితంగా సార్ సినిమా ఆఫీస్ చుట్టూ తిరగాలి, అవకాశం కోసం వెయిట్ చేయాలి, అడగాలి డైరెక్టర్ ప్రొడ్యూసర్ని. ఎస్ సార్. హీరోలే ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయితే సో వాళ్ళని అడగాలి అని అంటుంటారు. సో మీరు ఇప్పుడు చెప్పాలి అంటే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే క్యారెక్టర్స్ కొన్ని వస్తున్నాయి. అయినా కూడా మురళీధర్ గారు ఏదైనా ఒక క్యారెక్టర్ కావాలి, ఒక కొత్త సినిమా ఓపెనింగ్ అయింది, చిన్న హీరో పెద్ద హీరో, సో ఈ ఆఫీస్కి వెళ్దాము, ఒక క్యారెక్టర్ అడుగుదాము అనే మన ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ఒక సున్నితమైనటువంటి విషయం ఏంటంటే సార్, కొన్ని తర్కాలు ఉన్నాయి, వితర్కాలు ఉన్నాయి, కొన్ని లోకాభిప్రాయాలు ఉన్నాయి, కొన్ని నా సొంత అభిప్రాయాలు ఉన్నాయి. దేన్ని కాదనడానికి వీల్లేదు, అన్నీ చేయాల్సిందే. అయితే ఒక్కొక్కరి తరహా ఒక్కొక్క రకంగా ఉంటుంది సార్. మీరు మొదలేమన్నారంటే కొన్ని పాత్రలు మీకోసం వస్తున్నాయి, అవి చేస్తున్నారు అని అన్నారు. అంతవరకు పర్ఫెక్ట్, కరెక్ట్. నాకు ఒకదాని వెంట ఒకటి నాకు ఆకలిస్తున్నా సార్, నా ముందుకు భోజనం వస్తున్నా సార్. అది బిర్యానీయా, పప్పన్నమా, పులుసన్నమా, రెండు రొట్టెల అన్నది నేను ఆలోచించట్లేదు సార్. వచ్చినట్టు ఆరగిస్తున్నాను. నాకు బిర్యానీయే కావాలి, నాకు ఇంకా ఘనమైనటువంటి భోజనం, పంచభక్ష పరమాణాలు కావాలి అని నేను ఆశించడం లేదు. ఓకే, అనుగ్రహించి వస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను. ఓకే. భగవంత్ కేసరి సినిమాలో నాకు క్యారెక్టర్ వచ్చింది అని అంటే కేవలం దైవ ఘటన. దేవుడు అనుకూలించిండు, నాకు ఆ పాత్ర వచ్చింది. ఎన్నో మలుపులు తిరిగింది, అది ఎక్కడెక్కడ తిరిగిందో ఏమేమి తిరిగిందో నాకు తెలియదు. ఓకే, చివరికి నాకు కాల్ వచ్చింది, నేను దాన్ని చేశాను. మీరు ఈరోజు భగవంత్ కేసరి సినిమాలో కూడా మీరు చేశారు అంటే నాకు అది గొప్ప విషయమే కదా. అలాగా నాకై నేను ఇప్పుడు ఆఫీసుల్లోకి వెళ్ళి మీరు అన్నట్టుగా పూజా కార్యక్రమం జరిగింది, ఒక ప్రారంభోత్సవం జరిగింది, ఒక అనౌన్స్మెంట్ జరిగింది అన్నప్పుడు వెళ్ళి అడగటము సహజము, అది జరగాలి. కానీ నేను వెళ్ళలేకపోతున్నాను సార్. ఓకే, అది నా వ్యక్తిగత బలహీనత. అంటే తప్పుగా అన్ని అనుకొని నేను ఈ క్వశ్చన్ వెళ్ళలేదు, నేను కూడా వివరణ ఇవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటున్నానంటే చాలా మంది ఒకప్పుడు మంచి హిట్స్ అందుకున్నారు, మంచి క్యారెక్టర్స్ చేశారు, ఎంటర్టైన్ చేశారు, ఒక లెవెల్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా రాక క్యారెక్టర్స్ ఎందుకు ఇప్పుడు చాలా కారణాలు కావచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న కొన్ని సినిమాల్లో కొంతమంది ప్రముఖ నటులు అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్ళిపోతుంటారు. ఆ పాయింట్ తోటే ఆ సినిమాకి సంబంధించకుండా ఉన్నవారు ఎందుకు వచ్చారు అని ఎవరన్నా అడిగితే వచ్చిన క్యారెక్టర్ ఉంటే ఫార్మాలిటీకి డాక్టర్ గారిని కలవడానికి వచ్చారు. ఓకే, ఉద్దేశం ఏంటంటే ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి అని చెప్తారు. ఫార్మాలిటీ అనే దానికి ఉద్దేశం అది అవసరం కూడా. నాకు కూడా కొంతమంది పెద్దవాళ్ళు చెప్పారు.